సౌత్ కొరియాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. మూడో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ టవర్స్ లో జరగనున్న కీలక సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఎల్జీ కేమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ యూన్ జూ కోహ్ ఏర్పాటు చేసిన విందు సమావేశంలో లోకేష్ పాల్గొంటారు. ఈ భేటీకి ఎల్జీ అనుబంధ సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందాలు కూడా హాజరు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల స్వర్గధామంగా మార్చే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా రాజధాని సియోల్లో రెండవ రోజు సుడిగాలి పర్యటన చేశారు. ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థల అధినేతలతో వరుస భేటీలవుతూ ఏపీలో అపార పెట్టుబడుల అవకాశాలను, పారిశ్రామిక అనుకూలతలను వివరించారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ హబ్గా నిలబెట్టడమే ధ్యేయంగా మంత్రి లోకేష్ రెండవ రోజు పర్యటన సాగింది. దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్కేర్ సంస్థ షువాల్స్ కంపెనీ సీఈఓ లీ చియాంగ్ గెన్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో 300 కోట్ల రూపాయలతో ఏర్పాటు కానున్న పాదరక్షల తయారీ యూనిట్ ని ఆ పనులు వేగవంతం చేయాలని కోరారు. ఏపీలో కూడా ఒక R&D ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని రీటైల్ డిస్ట్రిబ్యూషన్ హబ్గా మార్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి లోకేష్ ప్రముఖ ఐఓటీ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సోలం గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్ ఆఫీసర్ జీగాబ్ హాతో సమావేశమయ్యారు. ఈ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీలోని శ్రీ సిటీలో 338 కోట్ల రూపాయలతో సోలం సంస్థ నిర్మిస్తున్న ఈవీ ఛార్జర్, పవర్ మాడ్యూల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ పనులు త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు మంత్రి నారా లోకేష్. శ్రీ సిటీ ప్లాంట్లోనే ఎలక్ట్రానిక్ షెల్ఫ్స్, లేబుల్స్, అదేవిధంగా డిస్ప్లే సంబంధిత ఉత్పత్తుల తయారీని కూడా ప్రారంభించాలని సోలం సంస్థకు మంత్రి విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఇప్పటికే ఉన్న డిస్ప్లే అసెంబ్లీ ఫెసిలిటీ వీరికి అదనపు ప్రయోజనం చేకూరుస్తుందని వివరించారు. దీనిపై సోలం ప్రతినిధులు స్పందిస్తూ శ్రీ సిటీ ప్లాంట్ నిర్మాణాన్ని అత్యంత వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.